సమాజం ఉందా ఏంటనేది మనమందరం కూడా దళితులము మనం ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తే. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం వేచలం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీ నాగిరెడ్డి షఠారి నాయుడు ఆధ్వర్యంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రైవేటీకరణ వల్ల పేద పిల్లలకు నష్టం కలుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. వేచలం గ్రామంలో మొదటగా సంతకాలు చేసి ప్రతి ఇంటికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు చింతలబుల్లి లక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలందరూ మెడికల్ వైద్యం పరంగా కానీ, మెడికల్ విద్య పరంగా కానీ, వైద్య విద్య పరంగా కానీ ఏది కూడా అందరి ద్రాక్ష కింద మిగిలిపోయే విధంగా కూటమి ప్రభుత్వం వారి తాబేదారులకు గంపగుత్తుగా మార్కెట్లో అమ్మేటట్టు విధంగా ప్రైవేట్ పరం చేసి ప్రజలందరూ కూడా ఉచిత వైద్యం కానీ, ఉచిత విద్య కానీ అందకుండా చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనార్థం వారికి మద్దతుగా ఇప్పటికే మెడికల్ కాలేజీలని వ్యతిరేకం చేస్తున్నాము, మేము ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పి రేపు రానున్న ప్రభుత్వంలో కూడా ఎవరైనా ఇప్పుడు తీసుకున్నా సరే దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఈ విషయం దేవరాపల్లి మండలం వేచలం గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరి వద్దకు వచ్చి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర పేద ప్రయోజనాల కోసం విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాలలో జరిగినటువంటి ఒక సుదీర్ఘమైన సంకల్పంతో 17 మెడికల్ కాలేజీని